తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఆర్ రవీందర్, అసోసియేట్ అధ్యక్షుడిగా సుభాష్, ఉపాధ్యక్షుడిగా నీలం లింగం, అలాగే రాజులింగం, సంతోషిని రెడ్డి, కార్యదర్శిగా సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా రమేష్, నరసింహులు, జ్యోతి, కోశాధికారిగా భూమయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ బి నిజాం, పబ్లిక్ సెక్రటరీగా డాక్టర్ బి మౌనిక, ఆఫీస్ సెక్రటరీగా శ్రీనివాసరెడ్డి, కల్చరల్ సెక్రటరీగా ప్రశాంత్ రెడ్డి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీగా డాక్టర్ సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ధౌరా బోధిన్, ఠాకూర్, శశికిరణ్, సవితారెడ్డి ఎన్నికయ్యారు. నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీని టీఎన్జీఓ కామారెడ్డి జిల్లా శాఖ తరఫున పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగ సంఘాల పునర్నిర్మాణం జరుగుతుంది. ఉద్యోగ సంఘాల అస్తిత్వమే ధ్వంసమైపోయి పూర్తిగా గత పరిపాలకుల పాలనలో ప్రశ్నించే స్వభావాన్ని మర్చిపోయి భావ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయి ఉద్యోగుల డిమాండ్లు కానీ గత 10 సంవత్సరాలుగా ఉన్న ఆర్థికేతర సంబంధమైన డిమాండ్లు అన్నింటిలో కూడా అడగనీకే ఇబ్బందులు పడుతూ పూలాభిషేకాలకు పరిమితమై ఈరోజు మరలా 206 సంఘాలతో జేఏసీని పునర్నిర్మాణం చేసుకొని పెద్దన్న పాత్రగా ఉంటూ టీజీఓ సంఘం ద్వారా సమస్యల సాధనలో డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కావచ్చు, 317 కావచ్చు, పదోన్నతులు కావచ్చు, బదిలీలు కావచ్చు, అదేవిధంగా జిల్లాల్లో కొంతమంది కలెక్టర్లు కొంతమంది అవగాహన రాజ్యంతో అదేవిధంగా వారికి పరిపాలనలో అనుభవం లేకపోవటం వల్ల వారు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వయసులాగా ప్రవర్తించడం, అధికారుల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా మాకు జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసి తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది.